హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం 6వ తరగతి తెలుగు పాఠ్యాంశం నెంబర్ 9. 9వ పాఠ్యాంశము ధర్మ నిర్ణయం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో ద్వారా మీకు తెలియని అంశాలు చాలా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ నోట్స్ రాయడం జరిగింది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తారనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ వన్, ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశము ఇతివృత్తం ఏమిటి? స్థల పురాణం. ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? చారిత్రక కథ. చూడండి, ఈ రెండు కూడా మీకు ఇంపార్టెంట్ అయిన బిట్లే, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అన్ని దాంట్లో ప్రక్రియ అనేది కథ అంటే వ్యాసము, కథ, గేయము, పద్యము అని కాకుండా ఒక చారిత్రక కథ అని ఇవ్వబడింది. నెక్స్ట్ ఇతివృత్తం కూడా స్థల పురాణము కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటంటే, ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటి రాజు మాధవవర్మ. ఆయన ధర్మ నిరతిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. అలాగే ధర్మ నిర్ణయం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. ధర్మ నిర్ణయం పాఠ్యాంశం ఎక్కడి నుండి గ్రహించబడింది అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి ఆంధ్ర ప్రశస్తి, అలాగే నెక్స్ట్ శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం అనే ఈ రెండు కూడా ఈ పాఠానికి ఆధారం. ఆ రెండింటి నుండి గ్రహించబడింది అనమాట. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం, ఈ రెండింటి నుండి కూడా ఈ పాఠాన్ని గ్రహించడమైంది. చూసుకోండి, ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ మహత్యం ఈ రెండు కూడా ఇచ్చి ఎవరు రచించారని కూడా ఇవ్వచ్చు, విశ్వనాథ సత్యనారాయణ గారు. నెక్స్ట్ పాఠ్యాంశ ప్రశ్నలు చూసుకున్నట్లయితే, ఈ పాఠ్యాంశంలో రాకుమారుడు ఏ నగరంలోని వీధుల్లో విహారానికి వెళ్తున్నారు? విజయవాడ కోట వీధుల్లో. రాకుమారుడు ఏ సమయంలో నగరంలోనికి విహారానికి వెళ్ళాడు? సాయంకాల సమయంలో. రాకుమారుడు విహారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమని హెచ్చరిస్తున్నారు? దారి తొలగండి, దారి తొలగండి అని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రాకుమారుడు మేలుజాతి గుర్రాలను ఎంతకు కొన్నాడు? 10,000 సువర్ణ నాణేలు అంటే బంగారు నాణేలు ఇచ్చి కొన్నారు. నెక్స్ట్, రాకుమారుడు మేలుజాతి గుర్రాలను ఏ దేశం నుంచి కొన్నాడు? అరేబియా దేశం నుంచి. మేలుజాతి గుర్రాలు ఎంత వేగంతో పరిగెడుతున్నాయి? గాలితో పోటీ పడుతూ గాలి వేగంతో లేదా వాయు వేగంతో, మెరుపు వేగంతో దూసుకుపోతున్నాయి. రాకుమారుడు ప్రయాణించిన రథం ఎలా దూసుకువచ్చింది? మేఘ గంభీర ధ్వనితో దూసుకువచ్చింది. రాకుమారుని రథచక్రాల కింద పడి అసువులు బాసిన వారెవరు అంటే మరణించిన వారు ఎవరు? ఒక యువరాజు. సారీ అండి, ఇక్కడ ఒక యువరాజు అని దిద్దుకోండి. నెక్స్ట్, రాకుమారుని తండ్రి అయిన ప్రభువు లేదా రాజు పేరేమిటి? మాధవవర్మ. యువరాజు మరణం ఏ సమయంలో జరిగింది? సాయంత్ర సమయంలో. మరణించిన యువరాజుకి సంబంధించిన తీర్పు కోసం వచ్చిన ప్రభువు వదనం లేదా ముఖం ఎలా ఉంది? ప్రశాంత వదనంతో మూర్తీభవించిన ధర్మంలాగా ఉంది. తీర్పు కోసం వచ్చినప్పటికీ అలా ఉంది. మరణించిన యువరాజుకి సంబంధించిన తీర్పు ఎప్పుడు ఇవ్వబడింది? మరుసటి రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు. రాజు ఎలాంటి వ్యక్తి? ప్రజానురంజకుడు, ధర్మబుద్ధి కలవాడు, ఆశ్రిత వత్సలుడు, ఆపన్నుల పాలిట కల్పవృక్షము. రాజుగారు ధర్మ నిర్ణయం చేయమని ఎవరికి ఆదేశించాడు? న్యాయాధికారులకు మరియు ప్రధానమంత్రికి. ఆయన ఆస్థానంలో ఉంటారు కదండి, రాజుగారి ఆస్థానంలో. ఆ ఆస్థానంలో ఉన్న న్యాయాధికారులకు మరియు ప్రధానమంత్రిని ఆదేశించారు. న్యాయమూర్తులు ఏమని తీర్పిచ్చారు? న్యాయ శాసనాలకు రాకుమారుడని కానీ సామాన్యుడని కానీ భేదం ఉండదు, బంధుప్రీతికి చోటు లేదు అని న్యాయమూర్తులు చెప్పారు.
అలాగే యువరాజుకి మరణశిక్ష తప్ప మరో మార్గం లేదని కూడా తీర్పిచ్చారు. మాధవవర్మ దృష్టిలో అందరూ సమానమే అని ఎట్లా చెప్పవచ్చు? వివేకి, ధర్మాత్ముడు అయిన మాధవవర్మ నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను, కానీ ధర్మ నిర్ణయం గురించి విచారించడం లేదు అని పలికాడు. అలాగే తనకు ధర్మ కార్యాచరణే తప్ప స్వపర భేదం లేదని కుమారునికి మరణశిక్ష విధించడానికి ఒప్పుకుంటున్నట్లుగా ఆయన చెప్పడం వల్ల ఆయన దృష్టిలో అందరే సమానమని చెప్పవచ్చు. రాకుమారునికి మరణశిక్షను ఎప్పుడు అమలు చేశారు? తీర్పు ఇచ్చిన రోజు సాయంత్రమే అమలు చేశారు. ధర్మో రక్షితి రక్షతః, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అర్థం. దుర్గాదేవి ఎందుకు ప్రసన్నరాలైంది? మాధవర్మ ధర్మబుద్ధిని, ధర్మ నిర్ణయాన్ని చూసి ధర్మో రక్షిత రక్షతః అనే సూక్తికి నిదర్శనంగా దుర్గాదేవి ప్రసన్నరాలైంది. దుర్గాదేవిని కనకదుర్గగా ఎందుకు పిలుస్తున్నారు? దుర్గాదేవి ప్రభువు యొక్క ధర్మ నిరతికి సంతోషపడింది. ఆ నగరమంతా బంగారు కాసుల వర్షం కురిపించింది. కొండపై గర్జింపుతో వాన గలగల జలజల కురుస్తుంది. బిలబిలామంటూ ప్రజలు వీధుల్లోనికి పరిగెత్తారు. అంటే దుర్గాదేవికి ప్రభువు యొక్క ధర్మ నిరతికి సంతోషం పడి బంగారు కాసుల వర్షం కురిపించింది కాబట్టి ప్రజలందరూ కూడా దుర్గాదేవిని కనకదుర్గగా పిలుస్తున్నారు. ఎవరి అనుగ్రహంతో యువకుడు రాకుమారుడు సజీవులయ్యారు? దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూసుకున్నట్లయితే రథం, అరథం, కుమారుడు, కొమరుడు, ఆజ్ఞ, ఆన అనేవి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం వెనకాల మనకు చదవండి ఆనందించండి అనే దాని కిందన మనకి నేరము శిక్ష అనే ఒక కథని ఇవ్వడం జరిగింది, ఒక వ్యాసాన్ని. అయితే నేరం శిక్ష అనే ఈ వ్యాసంలో రచయిత దేని యొక్క శక్తిని గురించి తెలియజేశాడు? అహింసా చర్య యొక్క శక్తిని గురించి తెలియజేశాడు. అహింసా చర్య గురించి తెలియజేశాడు. అహింస ఎంత శక్తివంతమైనదో అనే విషయాన్ని కూడా వివరించాడు. నెక్స్ట్ రచయితకు వాళ్ళ నాన్న ఆఫీసు దగ్గరికి వస్తే మనం కలిసి ఇంటికి పోదాం అని ఎన్ని గంటలకు రమ్మన్నాడు? సాయంత్రం 5 గంటలకు. మళ్ళీ ఇక్కడికే రా, కలిసి ఇంటికి వెళ్దాం అని అన్నారు. అంటే సాయంత్రం 5 గంటలకి రమ్మన్నారు. రచయిత చూసిన సినిమా పేరేది? జాన్ వేన్ చేసినటువంటి సినిమా. అది ద్విపాత్రాభినయంలో ఉంది. డబుల్ హీరోస్ అని అంటారు కదండి, అలా. అంటే 2 క్యారెక్టర్లు ఉంటాయి అన్నమాట. ద్విపాత్రాభినయం అంటే 2 క్యారెక్టర్లు ఒక హీరోకు ఉండడం. రచయిత సినిమా దగ్గర నుంచి బయటికి ఎంత సమయానికి వచ్చాడు? సాయంత్రం 5:30కు. రచయిత వాళ్ళ నాన్న దగ్గరికి ఎంత సమయానికి వెళ్ళాడు? 6:30కి, 6:30 సాయంత్రం. అలాగే రచయిత వాళ్ళ నాన్న ఎందుకు ఆలస్యమైందని అడగగా రచయిత చెప్పిన సమాధానం ఏమిటి? జాన్ వేన్ సినిమా చూశానని చెప్పడానికి సిగ్గుపడి కారు సిద్ధం కాలేదు, నేను వేచి ఉండాల్సి వచ్చిందని చెప్పాడు. రచయిత అబద్ధం చెప్పాడని తెలిసి వాళ్ళ నాన్న ఎలాంటి శిక్షని ఆలోచించాడు? రచయిత చెప్పిన అబద్ధం వినిన వాళ్ళ నాన్న తనే పెంపకంలో తప్పు చేశాను అని, అది ఎక్కడ తప్పు చేశానో తెలుసుకునేందుకు 18 మైళ్ళు నడిచి ఇంటికి వెళ్తున్నాను అని రచయితతో వాళ్ళ నాన్న అన్నాడు. అంటే అలాంటి శిక్ష వేశాడు. అంటే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నేను ఈరోజు నేను నీ అబద్ధం చెప్పడానికి గల కారణం ఏంటో నాకు తెలియడం లేదు. అంటే నీకు పెంచే పెంపకంలోనే నేను ఎక్కడ తప్పు చేసి ఉంటాను. ఇలా ఎక్కడ తప్పు చేశానో అని తెలుసుకునేందుకు నేను 18 మైళ్ళు అనేది దూరాన్ని ఇంటి వరకు నేను నడుచుకొని వెళ్ళిపోతాను, కారులో రాను అని చెప్పేసి అనేస్తాడనమాట. ఆ కారులో కలిసి వెళ్లకుండా రోడ్డు మీద నడిచి వెళుతున్న వాళ్ళ నాన్నను చూసిన రచయిత ఏమనుకున్నాడు?
రచయిత తను అబద్ధం ఆడడం వల్లనే మా నాన్న ఆవేదన అనుభవిస్తున్నాడని 5:30 గంటల పాటు ఆయన వెనకే కారు నడుపుతూ వచ్చాడు. ఇక మళ్ళీ అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్, రచయితకు వాళ్ళ నాన్న వేసిన శిక్షను గురించి ఏమనుకున్నాడు? మనం పిల్లల్ని తిట్టి కొట్టి శిక్షించే పద్ధతిలో మా నాన్న నన్ను శిక్షించి ఉంటే నేను ఈ పాఠాన్ని నేర్చుకొని ఉండేవాడిని కాదు. ఒక్క అంటే ఏంటి, ఆయన కొట్టి తిట్టి శిక్షించలేదు. ఏంటి శిక్ష వేశాడు? నా అంతటి నేనే తప్పు చేసి ఉంటాను, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నేనే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు నీ కారులో నేను రాను అనే ఉద్దేశంతో ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఆయన రచయితకి చాలా బాధ అనిపించింది అనమాట. వాళ్ళ నాన్నగారు నడుచుకొని వెళ్ళిపోవడం బాధ అనిపించి ఇలా అనుకున్నాడనమాట. ఈ ఒక్క అహింస చర్య వలన, అంటే తిట్టి కొట్టకుండా అలాంటి పనిష్మెంట్ ఆయన ఇవ్వడం వల్ల రచయితకి చాలా బాధ అనిపించింది కదా, బాగా ఆలోచించాడు. చాలా తనలో తనే చాలా బాధపడ్డాడు కూడా రచయిత కూడా. అయ్యో, నేను అబద్ధం చెప్పడం వల్ల నాన్న ఎంత ఇది ఆవేదన చెందుతున్నారని. అంటే ఆయన ఇచ్చిన శిక్ష ఎలా ఉందంటే ఒక అహింసా చర్య అనమాట. అహింస మార్గంలో ఉంది, కొట్టలేదు తిట్టలేదు. అందువల్ల ఈ ఒక్క అహింస చర్య ఎంత శక్తివంతంగా పనిచేసిందో అని రచయిత అనుకున్నాడు. అహింసకున్న శక్తి అటువంటిది అని కూడా అనుకున్నాడు. నెక్స్ట్, ఈ పాఠ్యాంశం మన నుంచి మనకు కొన్ని అదనపు ప్రశ్నలు చూసుకున్నట్లయితే, మాధవవర్మ ఎవరి భక్తుడు? దుర్గాదేవి భక్తుడు. అశ్వం అనగా గుర్రము, కనకము అనగా బంగారము. రామయ్య ఏ సంధి? రామ ప్లస్ అయ్య అత్వసంధి. 4 ముఖాలు ఏ సమాసం? 4 సంఖ్యగల ముఖాలు ద్విగు సమాసం. విజయవాడలో ఏ వాన కురిసింది? కనక వర్షము. ధర్మ నిర్ణయంలో రాజు గురించి ధర్మ నిర్ణయంలో ఏ రాజు గురించి చెప్పబడింది? మాధవవర్మ. చింతాకు విడదీయండి. చింత ప్లస్ ఆకు. ప్రజలందరూ ఏ సంధి? ఉత్వసంధి. ప్రజలు ప్లస్ అందరూ. నెక్స్ట్, ఉకారానికి అకారం పరమైంది కాబట్టి అది ఉత్వసంధి. రథంపై విహారానికి బయలుదేరింది